నీ ఆపరేషన్ దగ్గర నుంచి అంతా దగ్గరుండి చూసుకుంది బాబాయ్ కాదమ్మా, కృష్ణవేణమ్మా. అల్వేణి, తెల్లవారితే వంశీ అన్నయ్యకు స్నిగ్ధాకి నిశ్చితార్థం. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. మీ అమ్మ చేస్తుందో చాలా అన్యాయం అరవింద్. తనేం చేసినా కొడుకు కోసమని సమర్థించుకుంటుంది. కానీ తను ఎంత తప్పు చేస్తుందో అర్థం కావట్లేదు అల్వేణి. లోపలికి రామ్మా. వదినా, మీకు చెప్పలేదు కదా అరవింద్, సారీ. ఏమైంది మామయ్య? ఇందాక నాకు సింహాద్రి ఫోన్ చేస్తే మీకెవరికీ చెప్పకుండా హడావుడిగా వెళ్ళాను. మీ అత్తయ్య కృష్ణవేణిని అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోమందమ్మా. చిన్న మామయ్య, నువ్వు ఊరుకోమ్మా. రాత్రి సింహాద్రి ఫోన్ చేశాడు కాబట్టి నేను వెళ్ళి ఇంటికి తీసుకొచ్చాను. లేకపోతే ఈ రాత్రికి మీ వదిన ఎక్కడికి వెళ్ళేది అరవింద్? మీ జమీందారీ ఫ్యామిలీలో మీ వదినకిచ్చే గౌరవం ఇదేనా? కడుపు రగిలిపోతుంది అరవింద్, కడుపు రగిలిపోతుంది. రేపు నిశ్చితార్థం కదా, ఎక్కడ కృష్ణవేణి ఆపుతుందేమోనని భయపడిపోయి మీ అమ్మ ముందు చూపు. అదే ఇది. ముందు చూపు కాదమ్మా, అహంకారం. వదినా, ఇలా జరుగుతుందని ఒక్క ఫోన్ చేయొచ్చు కదా వదినా. ఇప్పుడే మామ్కి ఫోన్ చేస్తాను. అరవింద్, వద్దరవింద్, వదిలే. నాకు ఆ ఇంటికి బంధం తెగిపోయింది. నేనిప్పుడు ఎవరికి ఏమీ కాను, అనాథనయ్యాను, అంతే. నువ్వు అనాథవి కాదమ్మా. నువ్వెప్పటికీ అనాథవి కాదమ్మా, కాదు. అలివేణి వీరభద్రం జరిగిందంతా చెప్పారు కృష్ణవేణి. ఈ అమ్మ కోసం నేను నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఒప్పించిందన్న. ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోలేకపోయా. నీ మంచి మనసుని తెలుసుకోలేకపోయా. ఆ దేవుడు ఇలా మన మధ్య అబద్ధాలు సృష్టించి ఆడుకుంటున్నాడేమో. అందుకే నీలాంటి మేనకోడల్ని
ఈ ఇల్లు దూరం చేసుకుందమ్మా కృష్ణవేణి. చిన్నప్పుడు మీ అమ్మ చనిపోతే మీ నాన్న నా దగ్గరే నిన్ను వదిలేసి వెళ్ళాడు. నా కూతురు కంటే నువ్వు అందంగా ఉన్నావు, నా కూతురు కంటే నువ్వు తెలివైన దానివని నీ మీద అసూయ ఎక్కువ మనసులో ఉండిపోయింది. అసూయతో నీతో సరిగ్గా మాట్లాడేదాన్నే కాదు, చూసుకునేదాన్నే కాదు. అయినా సరే నువ్వు మాత్రం నన్ను అమ్మగానే నీ మనసులో గొప్ప స్థానాన్ని ఇచ్చావు. అసూయని మంచి మనసుని అర్థం చేసుకోనీయకుండా అడ్డుపడింది. అందుకే ఇన్ని రోజులు నిన్ను దూరంగా పెట్టాను. కానీ నువ్వు అదేమీ మనసులో పెట్టుకోలేదు. అత్తయ్య, అవును, నువ్వు అత్తయ్య అన్నా నాకు కోపంగా ఉండేది. అలాంటిది నువ్వు ఈ రోజు ఈ అమ్మకి ప్రాణం పోసావు. నీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వంశీకి దూరమయ్యా. తాళి కట్టిన భర్తని వదిలేసుకున్నావు. నీ సౌభాగ్యాన్ని వదిలేసుకుని ఈ అమ్మకి ప్రాణం పోసావు కదా. అత్తయ్య, నిన్ను అమ్మా అని పిలవాలనుంది అన్నావు. అమ్మా అని పిలిపించుకున్నందుకు ఈ అమ్మ రుణం ఇలా తీర్చుకున్నావా కృష్ణవేణి? నువ్వు కూతురివా, ఈ ఇంటి ఇలా వెలుపువా, పునర్జన్మనిచ్చిన తల్లివా, ఏమనుకోవాలా నిన్ను? చెప్పవే, చెప్పవే అమ్మా. నిన్ను నిందించాను, నా బిడ్డ కడుపు కొట్టావని శాపనార్థాలు పెట్టాను, నా బిడ్డకి శోభనం జరగకుండా అడ్డుపడుతున్నావని అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు కృష్ణవేణి, నన్ను క్షమించు. లేమ్మా, పైకి రా. అమ్మా, లేమ్మా. ఏడవకమ్మా. నువ్వు నా కడుపును ఎందుకు పుట్టలేదే?
వచ్చే జన్మలోనైనా నా కడుపును పుడతానని మాట ఇవ్వే. ఈ అమ్మ ఎప్పటికీ నిన్న అపార్థం చేసుకోదమ్మా, చేసుకోదు. అమ్మా భార్య ఉండగానే రెండు పెళ్లి చేసుకోవడం మీకు ప్యాషన్. భార్య మనసుని అర్థం చేసుకోలేని మొండి మనుషులు మీరు. మీకు భార్యని ప్రేమించడం తెలియదు, ఏడిపించడం తప్ప. భార్యని గౌరవించడం తెలియదు, అవమానించడం తప్ప. నాలో ప్రేమ చచ్చిపోయింది. 2 రోజుల్లో నిశ్చితార్థం, వారం రోజుల్లో మా పెళ్ళి అయిపోవాలి. నాన్న వంశీ, ఏంటి నాన్న ఇంకా పడుకోలేదా? ఏం లేదమ్మా, నిద్ర రాలేదంతే. రేపు నిశ్చితార్థానికి వేసుకునే సూటు ఆర్డర్ ఇచ్చి తెప్పించాను. ఒకసారి నువ్వు వచ్చి చూడు. అమ్మా, నువ్వు చూసావు కదా. నేను చూశాను నాన్న, కానీ నీకు నచ్చాలి కదా. మా అమ్మకు నచ్చితే నాకు నచ్చినట్టే. నాన్న వంశీ, ఆర్ యు ఓకే? అదేంటమ్మా అలా అడిగావు? నేను హ్యాపీగా ఉన్నాను. నీకు స్నిగ్ధకు నిశ్చితార్థం జరిగి పెళ్ళవ్వాలి. మీ ఇద్దరి పెళ్లి కోసం నేను కలలు కంటున్నాను. మీరిద్దరూ మంచి జంట అవుతారు. అమ్మా, నీ సెలెక్షన్ ఎప్పుడూ రాంగ్ అవ్వదు, సరేనా? థ్యాంక్ యూ నాన్న. అమ్మా, నాకు నచ్చినా నచ్చకపోయినా ముందు నీకు నచ్చాలి. నాకు కావాల్సింది నీ సంతోషం, సరేనా? త్వరగా వచ్చి పడుకో నాన్న. రేపు నిశ్చితార్థం, త్వరగా లేవాలి కదా. అలాగే అమ్మా, నువ్వు వెళ్ళు. గుడ్ నైట్. గుడ్ నైట్. వంశీ, రేపు జరిగే నిశ్చితార్థం నీకు స్నిగ్ధకి కాదు, నీకు నాకు, మనిద్దరికి వంశీ, మనిద్దరికి. వంశీ, I miss you.
గారు హఠాత్తుగా ఇంటికి వచ్చారు? అవును మావయ్య, నేను అలివేణి వచ్చాం. ఇప్పుడు వెళ్ళిపోతాం. ఏదైనా సమస్య? అవునయ్యా, పెద్ద సమస్య వచ్చి పడినది. నా బిడ్డ కృష్ణవేణిని అవుట్ హౌస్ లోంచి బయటకు పొమ్మని తరిమేస్తే పుట్టింటికి నేనే పిలిపించాను. ఏంటి, నీ బిడ్డనా? అవును, నిజం తెలిస్తే మీకు కూడా మీ మేనగోడల గొప్పతనం ఏంటో తెలుస్తుంది. నాకు ఆపరేషన్కి అయిన డబ్బు 5 లక్షలు కాదు, 25 లక్షలు. అంతేకాదు, ఆ డబ్బు తీసుకొచ్చి నా ప్రాణాలు కాపాడింది ఎవరో తెలుసా? మీ మేనగోడలు. అదే నా బిడ్డ కృష్ణవేణి. డాక్టర్లు 25 లక్షల ఆపరేషన్కి కావాలన్నారు. మీకు చెప్తే మీరు షాక్ అయ్యి ఎక్కడ మీకు గుండెపోటు వస్తుందోనని వీరభద్రం దాచి డబ్బు కోసం తిరిగాడు. అదయ్యా జరిగింది. నా కోసం కృష్ణవేణి 25 లక్షలు తీసుకొచ్చింది. అది విడాకుల మీద సంతకం పెట్టి. అవును బావు గారు, తప్పంతా నాదే. నా వల్ల ఇదంతా జరిగినది. అన్నయ్య, నా భార్య చేసిన తప్పులు దాచడానికి ఇంకో తప్పు అలా చేసుకుంటూ వెళ్ళాను. చివరికి కృష్ణవేణి జీవితం తలకిందులయ్యే పరిస్థితికి తీసుకొచ్చాడన్నయ్య. అన్నయ్య, తప్పు నాదే అన్నయ్య. క్షమించాలన్నయ్య, మీరే క్షమించాలన్నయ్య.
ఏంట్రా నువ్వు నీ మేనకోడలు కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఇన్ని రోజులు నన్ను మోసం చేసి నా పరువు తీస్తుంది చాలక ఇప్పుడు నా భార్యను కూడా నమ్మించి నా ఇంటికి కృష్ణవేణి దగ్గర చేద్దామని ప్లాన్ చేస్తున్నావా? ఆఫీసులో 5 లక్షల అప్పు తీసుకొచ్చాను అన్నయ్య అన్నావు. అది అబద్ధం. నేను నమ్మాలి. ఇప్పుడు 25 లక్షల ఆపరేషన్కి అయ్యిందే అంటున్నావు. ఇది నిజం. నేను నమ్మాలి. da